హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి గణిత పాఠ్యపుస్తకంలోని ఫ్రాక్షన్స్ భిన్నాలు ఈ పాఠ్యాంశంలో నెక్స్ట్ పార్ట్ నేర్చుకున్నాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు వేస్తాను, చూడండి. ఇంతకుముందు పార్ట్లో మీరు ఏం నేర్చుకున్నారు? మిశ్రమ భిన్నాలు అంటే ఏంటి, అపక్రమ భిన్నాలు అంటే ఏంటి, మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగాను, అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగాను ఎలా మార్చాలి అన్నది నేర్చుకున్నారు కదా. మిశ్రమ భిన్నము అంటే దాంట్లో ఒక పూర్ణ సంఖ్య, ఒక క్రమ భిన్నం, ఒక హోల్ నంబర్, ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ కలిపి ఉన్నది మిశ్రమ భిన్నం, మిక్స్డ్ ఫ్రాక్షన్. అపక్రమ భిన్నము అంటే లవము హారం కన్నా ఎక్కువగా గల భిన్నాలు, లేదా లవము హారము సమానంగా గల భిన్నాలు. లవము హారం కంటే పెద్దదిగా కానీ సమానంగా కానీ ఉంటే అది అపక్రమ భిన్నము, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చాలి అన్నప్పుడు అపక్రమ భిన్నంలో ఉన్న హారంతో లవాన్ని భాగహారం చేసి వచ్చిన భాగఫలాన్ని పూర్ణాంకంగా తీసుకోవాలి, శేషాన్ని లవముగా తీసుకోవాలి, ఆల్రెడీ ఉన్న హారాన్ని హారంగా తీసుకోవాలి. అప్పుడు మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్, మిశ్రమ భిన్నం వస్తుంది. అలాగే మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చాలి అన్నప్పుడు హారముతో పూర్ణ సంఖ్యని గుణించి వచ్చిన దానికి లవాన్ని కలపాలి, అది కొత్త లవంగా మారుతుంది. ఆల్రెడీ ఉన్న హారం అలాగే హారంగా తీసుకోవాలి, అప్పుడు మనకి మిశ్రమ భిన్నం అపక్రమ భిన్నంగా మారుతుంది. వీటికి సంబంధించిన ప్రశ్నలన్నీ చేశారు కదా, కృత్యాలు ప్రశ్నలన్నీ కంప్లీట్ చేశారు కదా. చెయ్యకపోతే ఆ వీడియో చూసి ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చేసి ఈ వీడియో చూడండి. ఈ పార్ట్లో మనము ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్, సమాన భిన్నాలు ఏంటో నేర్చుకుందాం. రాకేష్ takes an iron rod. He wants to paint the rod. First, he marks the rod into 2 equal parts and paints one part of it. రాకేష్ ఒక ఇనుప కడ్డీ తీసుకొని దానికి రంగు వేయదలుచుకున్నాడు. మొదట ఆ ఇనుప కడ్డీని 2 సమభాగాలుగా గుర్తించి ఒక భాగానికి రంగేశాడు. మొదటగా రాకేష్ ఒక ఇనుప కడ్డీ తీసుకొని దాన్ని 2 భాగాలుగా విభజించి సమాన భాగాలుగా అందులో ఒక భాగానికి మాత్రమే రంగు వేశాడు. తర్వాత యేషు టేక్స్ ద సేమ్ లెంత్ ఆఫ్ ఐరన్ రాడ్ అండ్ మేక్స్ ఇట్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ అండ్ పెయింట్స్ 2 parts ఆఫ్ ఇట్. యేసు అనే అబ్బాయి అంతే పొడవున్న మరొక కడ్డీ తీసుకొని దాన్ని 4 సమభాగాలుగా చేశాయి. తర్వాత 2 భాగాలకు మాత్రమే రంగు వేశాడు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా అదే పొడవున్న కడ్డీ తీసుకొని ఆ కడ్డీని 4 భాగాలు చేశాడు. 4 భాగాల్లో 2 భాగాలకి రంగు వేశాడు. హసీనా టేక్స్ ద సేమ్ లెంత్ ఆఫ్ ఐరన్ రాడ్ అండ్ మార్క్స్ ఇంటూ 6 ఈక్వల్ పార్ట్స్ అండ్ పెయింట్స్ 3 parts ఆఫ్ ఇట్. హసీనా అనే అమ్మాయి కూడా మళ్ళీ అంతే పొడవున్న మరొక కడ్డీ తీసుకుంది. ఆ కడ్డీని 6 భాగాలు చేసింది. ఈ 6 భాగాల్లో 3 భాగాలకు మాత్రమే రంగు వేసింది అమ్మాయి. ఇక్కడ మీకు చిత్రంలో కనిపిస్తున్నాయి కదా. మొదట రాకేష్ ఒక పెద్ద కడ్డీ తీసుకొని ఆ కడ్డీని 2 భాగాలు చేశాడు. 2 భాగాల్లో ఒక భాగానికి రంగు వేశాడు. యేసు అనే అబ్బాయి అంతే పొడవున్న మరొక కడ్డీ తీసుకున్నాడు. దాన్ని 4 భాగాలు చేసి 2 భాగాలకు రంగేశాడు. హసీనా అనే అమ్మాయి మొత్తం 6 భాగాలు చేసింది. అంతే పొడవున్న కడ్డీని తీసుకొని దాంట్లో 3 భాగాలకు మాత్రమే రంగేసింది. ఆఫ్టర్ పెయింటింగ్ ఆల్ ద 3 persons గాట్ సర్ప్రైజ్డ్. వై? రంగేసిన తర్వాత ముగ్గురు ఆశ్చర్యపడ్డారు. ఈ రంగేసిన తర్వాత ముగ్గురు వాళ్ళ కడ్డీలను చూసి ఆశ్చర్యపడ్డారు. ఎందుకు చెప్పండి? ఎందుకు ఆశ్చర్యపడుంటారు వాళ్ళు?
రైట్. వాళ్ళ టీచర్ చెప్పింది ఈ విధంగా. ద టీచర్ క్లారిఫైడ్ దేర్ డౌట్ ఇన్ దిస్ వే. ఆ ముగ్గురి సందేహాన్ని వాళ్ళ టీచర్ ఈ విధంగా తొలగించారు. పార్ట్ ఆఫ్ ద రాడ్ పెయింటెడ్ బై రాకేష్. రాకేష్ రంగు వేసిన భాగాన్ని ఎలా సూచిస్తాం మనము? రాకేష్ ఏం చేశాడు? ఆ కడ్డీని 2 భాగాలు చేశాడు. కాబట్టి హారంలో 2 భాగాలు. అందులో ఎన్ని భాగాలకు రంగు వేశాడు? 1 భాగానికి. రంగు వేసిన భాగం 1 కదా. దాన్ని 1/2 అని సూచిస్తాం భిన్న రూపంలో. అలాగే పార్ట్ ఆఫ్ ద రాడ్ పెయింటెడ్ బై యేసు. యేసు రంగు వేసిన భాగం మొత్తం 4 భాగాలు చేశాడు రాడ్డులో. కాబట్టి హారంలో 4. లవంలో ఎన్ని వస్తుంది? 2 భాగాలు రంగు వేశాడు కాబట్టి 2. హసీనా అనే అమ్మాయి కూడా మొత్తం 6 భాగాలు చేసింది కాబట్టి హారంలో 6. 3 భాగాలు రంగు వేసింది కాబట్టి లవంలో 3. కానీ మీరు చూస్తున్నారా, వాళ్ళ భిన్నాలు వేరే కానీ వాళ్ళు రంగు వేసిన భాగం ముగ్గురు సమానంగానే వేశారు కదా. రాకేష్ వేసింది సగభాగానికి, యేసు వేసింది కూడా సగభాగానికే, హసీనా వేసింది కూడా సగభాగానికే కదా. ముగ్గురు అంతే రంగు వేశారు, ఎక్కువేలా తక్కువేలా. కానీ ముగ్గురు భిన్నాలు వేరువేరుగా ఉన్నాయి కదా. ఎందుకంటే వాళ్ళు అన్ని భాగాలు చేశారు కాబట్టి. రాకేష్ ఏమో 2 భాగాలు చేశాడు, యేసు 4 భాగాలు చేశాడు, హసీనా 6 భాగాలు చేసింది. వాళ్ళు ఎక్కువ భాగాలు చేశారు కాబట్టి భిన్నాలు వేరువేరుగా కనిపిస్తున్నాయి మనకి. కానీ మీరు ఒకసారి ఆ కడ్డీలు బాగా చూస్తే కడ్డీల్లో సగ భాగానికే రంగేశారు కదా. ముగ్గురు సగం సగమే రంగేశారు ఒక కడ్డీకి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు తరగతిలో నేర్చుకున్నారు కదా. సగము అంటే భిన్న రూపంలో ఏమని చూపిస్తాం? 1/2 సగము కదా. అరభాగము, సగము అంటే 1/2 అని సూచిస్తాం కదా. అంటే ముగ్గురు కూడా సగభాగానికే కదా రంగేసింది. అంటే ముగ్గురు వేసిన ఎంత భాగానికి? 1/2 భాగానికి రంగేశారు. అంటే 1/2 ఈక్వల్ టు 1/2. అది ఎలాగో అదే భిన్నమే ఉంది. యేసు వేసింది కూడా 1/2కు సమానమే, హసీనా వేసింది కూడా 1/2కు సమానమే. ఎందుకంటే సగభాగానికే కదా అమ్మాయి వేసింది. యేసు వేసింది కూడా సగభాగానికే, రాకేష్ వేసింది కూడా సగభాగానికే. అంటే 3/6 అనేది 1/2కు సమానము, 2/4 అనేది కూడా 1/2కు సమానము కదా. అన్నీ కూడా అర్ధ భాగమే వాళ్ళు వేసింది కాబట్టి అన్నీ 1/2కు సమానం అవుతాయి. అది ఎలాగో మనం చూద్దాం. ఇప్పుడు 1/2, 2/4, 3/6 ఈ 3 భిన్నాలు కూడా 1/2కు సమానము అంటున్నాం కదా. 1/2 ఈక్వల్ టు 2/4 ఈక్వల్ టు 3/6 ఈక్వల్ టు 1/2. ఈ 3 కూడా 1/2కు సమానం. అంటే ఈ 3 ఒకదానికొకటి కూడా సమానమే కదా. 1/2, 2/4 సమానం అవుతాయి, 2/4, 3/6 కూడా సమానం అవుతాయి. అంతే కదా. 1/2కి ఇవన్నీ సమానమైతే ఒకదానికొకటి కూడా సమానమే అవుతాయి. ఇట్లా సమానంగా ఉన్న భిన్నాలని మనము సమాన భిన్నాలు, ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం. వీటన్నింటికి 1/2కు సమానం కాబట్టి వాటిని మనం ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్, సమాన భిన్నాలు అంటాం. అవర్ అబ్జర్వేషన్ ఈజ్, ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి మొదటగా 1/2 అనేది ఉంది. దాన్ని 2/2తో గుణకారం చేయండి. 2/2 అంటే దాని విలువ ఎంత? ఎలా కనుక్కుంటాం విలువ? భాగాహారం చేసి కదా. 2 1 2 0. దీని విలువ ఎంత? 1 కదా. మీరు ఆల్రెడీ ఇంతకుముందు తరగతుల్లో నేర్చుకున్నారు గుణకార తత్సమాంశం అని. 1తో ఏ సంఖ్యని గుణించినా సరే ఆ సంఖ్య విలువ మారదు అని కదా. అంటే ఇప్పుడు మనం 1/2ని 1తో గుణిస్తే
దాని విలువ మారుతుందా? మారదు కదా. అదే మనం ఇక్కడ చేస్తున్నాం. ఇప్పుడు 1/2 ఇంటూ 1 అని చేస్తున్నాం. ఈ 1కి బదులుగా 2/2 వాడుతున్నాం. ఎందుకంటే 2/2 అన్నా కూడా దాని విలువ 1 కదా. అందుకని 2/2తో గుణకారం చేస్తున్నాం. అలా చేస్తే మీకు ఆల్రెడీ భిన్నాల గుణకార ప్రక్రియ తెలుసు కదా, ఎలా చేయాలనేది. లవము లవము గుణకారం చేయాలి, హారము హారము గుణకారం చేయాలి. అంటే ఏమొస్తుంది? 1 2 2, 2 2 4 వచ్చిందా మనకి భిన్నము? 1/2ను 1తో గుణకారం చేస్తే 1 అనేది గుణకార తత్సమాంశం కాబట్టి ఏ సంఖ్యని గుణించినా ఆ సంఖ్య విలువ మారదు కాబట్టి మనం 1తో గుణకారం చేస్తున్నాము. 1తో గుణకారం చేస్తున్నప్పుడు 1ని మనం 2/2 అని రాసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకి హారం 2 ఉంది కాబట్టి 2/2 అని రాసుకుంటున్నాం కదా. ఇలా 2/2 అని రాసుకున్నా దాని విలువ 1 కదా. 2/2 విలువ భిన్నం యొక్క విలువ 1 కదా. కాబట్టి 2/2తో గుణకారం చేస్తున్నాం. అలా గుణకారం చేస్తే 2/4 వచ్చింది మనకి. కానీ దీని విలువ 1/2కు సమానమే. ఎందుకంటే 1తో గుణకారం చేస్తున్నాం కాబట్టి మనము దాని విలువ మారదు. కేవలం లవం హారం మారాయి కానీ దాని విలువ మారదు. కావాలంటే ఒకసారి చూడండి. 1/2 అంటే 2 చేత 1ని భాగారం చెయ్యాలి కదా. 2 చేత 1 పోదు కాబట్టి 0 అని ఇక్కడ 0 పెట్టుకున్నాం. 2 5లు 10 అంటే 1/2 యొక్క విలువ ఎంత? 0.5. 1/2 విలువ ఎంత? 0.5. ఇప్పుడు 2/4 కూడా చేద్దాం. 4 చేత 2ను భాగారం చేయాలి. పోతుందా? పోదు. కాబట్టి 0.4 5లు 0 పెట్టుకున్నాక ఇక్కడ 0 పెట్టుకోవాలి. 4 5లు 20. 20లో 20 పోతే 0. అంటే 2/4 యొక్క విలువ ఎంత? 0.5 కదా. విలువ మారట్లేదు, కేవలం లవహారాలు మాత్రమే మారినాయి. దాని విలువ ఏమీ మారల. అలాగే 1/2ని 3/3తో కూడా గుణకారం చేయొచ్చు. 3/3 విలువ కూడా 1 కదా. 3ని 3 చేత భాగాహారం చేస్తే 3 1లు 3, శేషం 0. దీని విలువ ఎంత? 1 కదా. కాబట్టి మనం 1తో గుణకారం చేస్తున్నట్టే. దాని విలువని ఏం మార్చట్లేదు మనం. 1/2 యొక్క విలువని ఏం మార్చట్లేదు, కేవలం 3/3తో గుణకారం చేస్తున్నాం అంతే. ఇలా చేస్తే 1 3 3, 2 3 6, 3/6 కదా. దీని విలువ కూడా అంతే వస్తుంది, 0.5 రావాలి. 6 చేత 3ని 6 చేత 3 పోదు కాబట్టి 0 అని ఇక్కడ 0 పెట్టుకున్నాం. 6 5లు 30, శేషం 0 కదా. అంటే దీని విలువ కూడా 0.5. అంటే మనం విలువను ఏం మార్చట్లేదు, కేవలం లవహారాల్ని మాత్రమే మారుస్తున్నాం కదా. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మనము లవాన్ని దేంతో గుణిస్తున్నామో హారాన్ని కూడా దాంతోనే గుణిస్తే విలువ మారదు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం లవాన్ని 2తో గుణిస్తున్నాం కాబట్టి హారాన్ని కూడా 2తోనే గుణిస్తున్నాం. అప్పుడు దాని విలువ మారదు, కానీ లవము హారము మారుతాయి అంతే. దాన్ని చేస్తే వచ్చే ఫైనల్ విలువ మారట్లేదు, 0.5. 1/2 యొక్క విలువ 0.5. 2/4 యొక్క విలువ 0.5. 3/6 యొక్క విలువ కూడా 0.5. అంటే దాని విలువనే మార్చట్లేదు మనం. అంటే లవాన్ని దేంతో గుణిస్తున్నామో హారాన్ని కూడా దాంతో గుణిస్తున్నాం. ఇక్కడ కూడా లవాన్ని 3తో గుణిస్తే హారాన్ని కూడా 3తోనే గుణిస్తున్నాం. అందుకే దాని విలువ మారదు. ఇవన్నీ కూడా సమానమైన విలువ కలిగి ఉంటాయి. అలాగే భాగహారం కూడా. ఇక్కడ 2/4 అన్నప్పుడు 2ని 2తో భాగారం చేయొచ్చు, 4ని 2తో భాగారం చేయొచ్చు. ఇలా గుణకారం చేసినట్టే భాగారం కూడా అదే విలువతో భాగారం చేస్తే లవాన్ని హారాన్ని మనకి వచ్చే విలువలో మార్పు ఉండదు.
2/2, 4/2. అంటే మనకి 2/4ని లవాన్ని 2తో భాగిస్తున్నాం, హారాన్ని 2తో భాగిస్తున్నాం. ఇలా చేయడం వల్ల 2ని 2తో భాగిస్తే 1 వస్తుంది, 4ను 2తో భాగిస్తే 2 వస్తుంది కదా. దాని విలువ 1/2. అలాగే 3/6లో కూడా లవాన్ని 3తో భాగిస్తున్నాం, హారాన్ని 3తో భాగిస్తున్నాం. 3ను 3తో భాగిస్తే 1 వస్తుంది, 6ను 3తో భాగిస్తే 2 వస్తుంది. అంటే దాని విలువ 1/2. To get equivalent fractions, we must multiply or divide both numerator and denominator by the same number. మనకి ఇప్పుడు వచ్చినట్టుగా 1/2, 2/4, 3/6 ఇంకా ఎన్నైనా వస్తాయి. ఇలాంటి సమాన భిన్నాలు పొందాలి అనుకుంటే మనకు ఒక భిన్నం తెలుసుంటే దానికి లవము హారాలని ఒకే అంకెతో గుణించాలి లేదా ఒకే అంకెతో భాగించాలి. ఇలా గుణకారం కానీ భాగాహారం కానీ ఒకే అంకెతో చేస్తే లవము హారాలను రెండింటిని ఒకే అంకెతో గుణిస్తే లేదా భాగిస్తే మనకి సమాన భిన్నాలు వస్తాయి. మీకు అర్థమైంది కదా. 1/2ను 2/2తో గుణిస్తే అంటే లవాన్ని 2తో గుణించి హారాన్ని 2తో గుణిస్తే 2/4 వచ్చింది. లవాన్ని 3తోనూ హారాన్ని 3తోనూ గుణిస్తే 3/6 వచ్చింది. ఇక్కడ 2/4ని లవాన్ని 2తోనూ హారాన్ని 2తోనూ భాగారం చేస్తే 1/2 వచ్చింది. 3/6 కూడా లవాన్ని 3తోనూ హారాన్ని 3తోనే భాగారం చేస్తే 1/2 వచ్చింది. ఇలాగ మనం సమాన భిన్నాలు కావాలి అంటే మనకు తెలిసిన భిన్నాన్ని ఒకే సంఖ్యతో గుణకారం కానీ భాగాహారం కానీ చేయాలి. చేసేది లవము హారం రెండింటినీ చేయాలి. ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాయి చూడండి. 1/3 అన్న భిన్నం తీసుకున్నారు, దానికి సమాన భిన్నాలు అన్నప్పుడు లవాన్ని 2తో గుణించారు, హారాన్ని 2తో గుణించారు. గుణిస్తే మనకి 1 2 2, 3 2 6, 2/6 వచ్చింది. అలాగే 1/3లో లవాన్ని 3తోనూ హారాన్ని 3తోనూ గుణించారు. అప్పుడు మనకి 3/9 వచ్చింది. అంటే 1/3కి సమాన భిన్నాలు 2/6, 3/9 ఇలా వస్తాయి. 2/6 and 3/9 are equivalent fractions to 1/3. 1/3కు సమాన భిన్నాలు 2/6, 3/9. అలాగే రెండవ ఉదాహరణ చూడండి. 16/20 అని ఒక భిన్నం ఉంది, దానికి సమాన భిన్నాలు కనుక్కోవాలి. ఏం చేస్తున్నాం? మొదట 16ని 2తోనే భాగిస్తున్నాం, 20ని 2తోనే భాగిస్తున్నాం. 16ని 2తో భాగిస్తే 8, 20ని 2తో భాగిస్తే 10. వచ్చిండే భిన్నము 8/10. అది 16/20కి సమానం అవుతుంది. ఎందుకంటే రెండింటిని ఒకే సంఖ్యతో భాగిస్తున్నాం కదా. అలాగే రెండింటిని 4తో భాగించినా కూడా 4/5 వచ్చింది. లవహారాలను రెండింటిని 4తో భాగించినప్పుడు 4/5 వచ్చింది. అది కూడా సమాన భిన్నమే. వాటన్నింటి విలువ సమానమే ఉంటుంది, వాటి విలువ మారదు కదా. కాబట్టి 8/10, 4/5 ఆర్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ టు 16/20. ఇక్కడ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అని చెప్తున్నాం కదా, అది కరెక్టా కాదా అని తెలుసుకోవాలంటే మీరు ఈ భిన్నాలని వాటి విలువలను తెలుసుకోండి భాగాహారాలు చేసి. ఈ మూడింటికి వచ్చే విలువ సమానంగా ఉంటుంది, అలాగే ఈ మూడింటికి వచ్చే విలువ కూడా సమానంగా ఉంటుంది. అప్పుడే అవి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్, సమాన భిన్నాలు అవుతాయి. ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు చూడండి. మొదటగా ఇక్కడ కొన్ని భాగాలు ఇచ్చారు, అందులో ఈ భిన్నం ప్రకారం రంగులేయమన్నారు ఈ రెండింటికి. దాని తర్వాత మీ పరిశీలన ఏంటి అన్నది కింద రాయమన్నారు. అలాగే రెండవ ప్రశ్నలో
భిన్నం ఇచ్చిన దాని ప్రకారం అక్కడ భాగాలకి రంగులు వేసి మీకు వచ్చిన అబ్జర్వేషన్ ఏంటి అన్నది రాయండి. మీరు రంగు వేసేది ఈ బాణం గుర్తు ఎక్కడైతే ఉందో ఆ భాగం నుంచి మొదలు పెట్టాలి రంగు వేయడం. ఆ బాణం గుర్తున్న భాగం నుంచి మొదలుపెట్టి రంగులు వేయాలి. అలాగే కింద మూడో ప్రశ్న కూడా అంతే. ఇక్కడ ఆల్రెడీ రంగు వేసి ఉంచారు. ఆ రంగు వేసి ఉంచిన భాగాల్ని గమనించి మీ అబ్జర్వేషన్ ఏంటి అన్నది రాయండి. చేశారు కదా. ఇప్పుడు నేను చేసిన ఆన్సర్లు చూడండి. ఇక్కడ ఏమన్నారు మొదటి ప్రశ్నలో 5/7 వంతు భాగానికి రంగు వేయమన్నారు. అంటే 7 భాగాల్లో 5 భాగాలకు రంగు వేయమన్నారు. అదే వేసాం కదా. మళ్ళీ 10/14 భాగానికి రంగు వేయమన్నారు. అంటే 14 భాగాల్లో 10 భాగాలకు రంగు వేయమన్నారు. అదే కదా వేసాము. ఈ రెండింటిని గమనించండి. మన రంగేసిన భాగాలు సమాన పొడవే ఉన్నాయి కదా. అలాగే మొత్తం భాగం కూడా సమాన పొడవే ఉన్నాయి. మొత్తం ఈ భాగం అంతా అంటే 7 భాగాలు 14 భాగాలు సమానంగానే ఉన్నాయి. మనం రంగేసిన 5 భాగాలు 10 భాగాలు కూడా సమానంగానే ఉన్నాయి కదా. అంటే అర్థం ఏంటి? 5/7 ఈక్వల్ టు 10/14. ఈ రెండు సమాన భిన్నాలు అని అర్థం కదా. రెండవ దాంట్లో కూడా చూడండి. మొదట ఏమన్నారు? 4 భాగాల్లో 2 భాగాలకి అంటే 2/4 వంతు రంగు వేయమన్నారు. 4 భాగాల్లో 2 భాగాలు రంగు వేసాం. మళ్ళీ రెండో దాంట్లో 8 భాగాల్లో 4 భాగాలకి 4/8 వంతు రంగు వేయమన్నారు. అదే కదా వేసాం. మీరు రెండు చూస్తే మనం భాగాలు ఎక్కువ చేసినా తక్కువ చేసినా వేసింది రెండిట్లోనూ సగ భాగానికే. అంటే 2/4 ఈక్వల్ టు 4/8. ఈ రెండు సమాన భిన్నాలు. ఈ రెండిటి విలువ కూడా సమానమే కదా. అది కూడా సగమే ఉంది. సగము అంటే మనం 1/2 అని ఆల్రెడీ తెలుసు. అంటే ఈ మూడు భిన్నాలు కూడా సమాన భిన్నాలు, ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. మూడవ ప్రశ్నలో వాళ్ళు రంగులు ఇచ్చారు, మనం భిన్నాల్ని తయారు చేయాలి. మొదటి దాంట్లో 3 భాగాల్లో 1 భాగానికి రంగు వేశారు, 3 1 అని భిన్న రూపంలో రాశారు. ఇక్కడ రెండో దాంట్లో 9 3 రంగు వేశారు, అది కూడా భిన్న రూపంలో రాశాం. మూడవ దాంట్లో 6 2 రంగు వేశారు, అది కూడా భిన్న రూపంలో రాశాం. మీరు గమనిస్తే ఈ 3 చదరాల్లో కూడా మనకి చదరము వైశాల్యం 3 సమానంగానే ఉన్నాయి. మొత్తం వైశాల్యం, రంగు వేసింది ఒకటే కాదు, మొత్తం వైశాల్యం 3 సమానంగా ఉంది. అలాగే 3 రంగు వేసిన భాగం కూడా సమానంగానే ఉంది కదా. ఇది ఎంత రంగు వేసామో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. అంటే మీనింగ్ ఏంటి? 1/3 ఈక్వల్ టు 2/6 ఈక్వల్ టు 3/9. ఈ మూడు కూడా సమాన భిన్నాలు అని అర్థం. ఇప్పుడు మీకు సమాన భిన్నాలు ఎలా కనుక్కోవాలనేది తెలిసింది కదా. దాన్ని బట్టి ఈ ప్రశ్నలకు సమాధానాలు చేశారు కదా ఆల్రెడీ. ఏం చేస్తాం? మనం ఒకే అంకెతో గుణకారం కానీ భాగాకారం కానీ చేయాలి. లవము హారం రెండింటిని ఒకే అంకెతో గుణకారం కానీ భాగాహారం కానీ చేస్తే మనకి వీటికి సమాన భిన్నాలు ఏవి అనేది తెలుస్తుంది. ఒక్కొక్క దానికి 3 సమాన భిన్నాలు మీరు కనుక్కోవాలి. ఇప్పుడు మనం సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్, భిన్నం యొక్క కనిష్ట రూపము అంటే ఏంటో తెలుసుకుందాం. రాజీవ్ అండ్ బేగం టేక్ 2 ఈక్వల్ సర్క్యులర్ షేప్స్. రాజు బేగం అనే ఇద్దరు ఒకే రకమైన 2 వృత్తాకార చట్రాలను తీసుకున్నారు. ఒకే రకంగా ఉన్న 2 వృత్తాకార చట్రాలు. రాజు డివైడ్స్ హిస్ సర్క్యులర్ షేప్ ఇంటూ 8 ఈక్వల్ పార్ట్స్ అండ్ బేగం డివైడ్స్ హర్ సర్క్యులర్ షేప్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. రాజు తన దగ్గర ఉన్న సర్క్యులర్ ఆకారాన్ని 8 భాగాలుగా చేశాడు. బేగము కేవలం 2 భాగాలు చేసింది. దాంట్లో
Raju colored 4 parts out of 8 parts. So the fraction part. రాజు 8 భాగాల్లో 4 భాగాలకు రంగేశాడు. దాన్ని మనం భిన్న రూపంలో ఎలా చెప్తాం? 8 4. మొత్తం భాగాలు 8 హారంలో, రంగేసిన భాగాలు 4 లవంలో చూపిస్తాం కదా. అలాగే బేగం కలర్డ్ 1 part out of 2 parts. సో ఫ్రాక్షన్ పార్ట్ ఈక్వల్ టు బేగము 2 ఒక భాగానికి రంగేసింది. దాన్ని భిన్న రూపంలో అంటే 2 భాగాలు హారంలో, రంగు వేసిన భాగం లవంలో చూపిస్తున్నాం కదా. ఇక్కడ మీరు గమనిస్తే ఆ 2 వృత్తాకారాల్లో ఇద్దరు రంగు వేసింది సమానంగానే వేశారు. ఇద్దరు సగభాగాలకే రంగేశారు కదా. అంటే మనం 4/8 ఈక్వల్ టు 1/2 అని రాయొచ్చు కదా. 2 సమాన భిన్నాలే కదా. దీంట్లో 4/8ని ఏం చేస్తే 1/2 వస్తుంది? రైట్, 4/8లో లవాన్ని 4 చేత భాగారం చేయాలి, హారాన్ని 4 చేత భాగారం చేయాలి. అప్పుడు మనకి 4/4 అంటే 1, 8/4 అంటే 2 వస్తాయి కదా. ఇంకా దీన్ని డివైడ్ చేయడానికి అయితే లేదు, ఇంతకన్నా డివైడ్ చేయలేం, దీనికన్నా చిన్నగా చేయలేం దీన్ని కదా. పూర్ణాంకాలు వచ్చే విధంగా అయితే చేయలేం. సో 1/2 is the simplest form or simplified form or lowest form of 4/8. 1/2ని ఇంతకన్నా దీన్ని డివైడ్ చేయలేం కదా. 1/2ని ఇంకా దేంతో కూడా డివైడ్ చేయలేం, అంతకన్నా చిన్నగా చేయలేం ఆ ఫ్రాక్షన్ని. 4/8ని లవహారాలని 4తో డివైడ్ చేస్తే 1/2 వచ్చింది. అంతమించి మనం డివైడ్ చేయలేం కాబట్టి అదే మనకి కనిష్ట రూపము. సింప్లెస్ట్ ఆర్ సింప్లిఫైడ్ ఆర్ లోయెస్ట్ ఫార్మ్ ఆఫ్ 4/8 ఈజ్ 1/2. 4/8కి కనిష్ట రూపము ఏది అంటే 1/2 అని చెప్తాం. దట్ ఈజ్ వై ద కలర్డ్ పార్ట్స్ బై రాజీవ్ అండ్ బేగం లుక్ లైక్ సేమ్. 4/8కి సింప్లెస్ట్ ఫామ్ 1/2 కదా. అంటే రాజీవ్ వేసిన 4/8 భాగము బేగం వేసిన 1/2 భాగానికి సమానం కదా. అందుకే మనకి 2 భాగాల్లోనూ ఒకే రంగు, ఒకేంత రంగే వేసినట్టు ఉంది. రాజీవ్ ఎంత రంగు వేసాడో బేగం కూడా అంత రంగు వేసినట్టే మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఎందుకంటే 4/8కి 1/2 అనేది కనిష్ట రూపము, దానికన్నా ఇంకా చిన్న రూపం చూపించలేం సమాన భిన్నాల్లో. ఇక్కడ ఎగ్జాంపుల్ 2 ఇచ్చాడు చూడండి. రైట్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఫర్ 30/36 అన్నారు. 30/36కు కనిష్ట రూపం రాయండి అన్నారు. దీనికి 2 పద్ధతులు ఇచ్చారు. మొదటి పద్ధతిలో HCF of 30 and 36 is 6. మీకు ఆల్రెడీ గసాబా కనుక్కోవడం తెలుసు కదా. 30,36ల గసాబా కనుక్కుంటే దానికి మనకు మొదటగా 2తో భాగారం చేస్తే 2 1లు 2 5లు, 2 1లు 2 8లు, మళ్ళీ 2 3తో పోతాయి కాబట్టి 3 5లు 3 6లు. ఇంకా ఈ 2 దేంతోనూ పోవు కాబట్టి ఈ రెండిటికి కామన్గా వచ్చినవి 2 3 కాబట్టి 2 × 3 ఎంత? 6. కాబట్టి ఈ రెండిటికి గసాబా 30 36ల గసాబా 6. కాబట్టి 30/36 యొక్క కనిష్ట రూపాన్ని కనుక్కోవాలి అంటే వాటి గసాబా చేత రెండింటిని భాగారం చేయాలి. 30ని 6తో భాగారం చేస్తే 5 వచ్చింది, 36ని 6తో భాగారం చేస్తే 6 వచ్చింది. అంటే 30/36కు కనిష్ట రూపం ఎంత? 5/6. మొదటి పద్ధతిలో ఆ 2 సంఖ్యల యొక్క గసాబాతో ఆ 2 సంఖ్యల్ని అంటే హారాన్ని లవాన్ని రెండింటిని భాగాహారం చేస్తే మనకి కనిష్ట రూపం తెలుస్తుంది.
కదా. లవహారాలను వాటి గసాబాతో భాగిస్తే భిన్నం యొక్క కనిష్ట రూపం వస్తుంది. ఇఫ్ వి డివైడ్ ద both numerator and denominator by its HCF, we get the simple form of the given fraction. ఒక భిన్నానికి కనిష్ట రూపం కనుక్కోవాలంటే లవహారాలను వాటి గసాబాతో భాగించాలి. ఇది మొదటి పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే క్యాన్సలేషన్ మెథడ్, కొట్టివేత పద్ధతి అంటారు దీన్నే. మనకి 30/36 ఉన్నాయి కదా, 30ని 36ని రెండింటిని ఏ సంఖ్యతో మనం భాగారం చేయొచ్చు చెప్పండి. మొదటగా 2తో భాగారం చేయొచ్చు కదా రెండింటిని. కాబట్టి 2 1లు 2 5లు, కింద 2తోనే కొట్టేయాలి. పైన దేంతో కొట్టేస్తున్నామో కింద కూడా దాంతోనే కొట్టేయాలి. 2 1లు 2 8లు, ఇంకా 15 18 మిగిలాయి. 15ని 2తో కొట్టేయలేం, 18ని 2తో కొట్టేయచ్చు, కానీ 15ని కొట్టేయలేం. కాబట్టి 2 వద్దు. 3తో 2ని కొట్టేయచ్చా? 3 5లు 15, 3 6లు 18. ఇంకా మనకి ఏం మిగిలాయి? 5/6 మిగిలాయి. ఇంకా 5/6ని మనం దేంతోనూ కొట్టేయలేము రెండింటిని, కాబట్టి ఇంకా అక్కడికి ఆపేయాలి. 5/6 అనేది మనకి సింప్లెస్ట్ ఫామ్, కనిష్ట రూపము. ఇలాగా కొట్టివేత పద్ధతి ఉపయోగించి కూడా మనము కనిష్ట రూపాన్ని కనుక్కోవచ్చు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 40/80. దీనికి కనిష్ట రూపం కనుక్కోవాలి అన్నప్పుడు రెండింటిని మనం దేంతో కొట్టేయచ్చు? 10తో కొట్టేయచ్చు. 10 4లు 10 8లు కదా, రెండింటిని 10తో కొట్టేయచ్చు. ఇప్పుడు 4 8ని కూడా కొట్టేయచ్చు 2తో. 2 2లు 2 4లు, మళ్ళీ 2 4ను కూడా కొట్టేయచ్చు. 2 1లు 2 2లు, అంటే మనకి చివరికి మిగిలింది 1/2. 40/80కి కనిష్ట రూపము 1/2. ఇది కొట్టివేత పద్ధతిలో. HCF పద్ధతిలో కూడా చూద్దాం ఇంకోసారి. 40/80 కదా, ఇప్పుడు 2తో కొట్టేయచ్చు కాబట్టి 2తో రెండింటిని భాగారం చేస్తే 2 20లు, 2 40లు, మళ్ళీ 2తోనే చేయొచ్చు. 2 10లు, 2 20లు, మళ్ళీ 2తోనే చేయొచ్చు. 2 5లు, 2 10లు, ఇది 5తో చేయొచ్చు. 5 1లు 5 2లు, ఇంకా ఈ రెండింటిని మనం దేంతోనూ చేయలేము. ఇక్కడ కేవలం ఎడమ వైపు ఉన్న మాత్రమే తీసుకుంటే 2 × 2 × 2 × 5, 2 4, 4 8, 8 5లు 40, అంటే వాటి గసాబా 40 కదా. ఇప్పుడు 40/80 దీన్ని వాటి గసాబాతో రెండింటిని భాగారం చేయాలి. అంటే 40/40 కింద 80/40. 40/40 అంటే ఎంత వస్తుంది? 1 కదా. 80/40 అంటే 2 వస్తుంది. కావాలంటే మీరు ఆ భాగారాలు చేసి చూడొచ్చు. మనకు అంతే కదా కనిష్ట రూపం ఇందాక వచ్చింది. ఈ విధంగా మనం గసాబా పద్ధతి ఉపయోగించి కానీ లేదా కొట్టివేత పద్ధతి ఉపయోగించి కానీ మనం కనిష్ట రూపాన్ని కనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు ఈ అభ్యాసంలో ఉన్న ప్రశ్నలన్నిటికీ మీరు ఇంతకుముందు నేర్చుకున్న విధంగా సమాధానాలు చేయండి.